అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా అప్డేట్స్ తో రాజు రెడీగా ఉన్న. రాజు, అప్డేట్స్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా కేరళ, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ యొక్క నమోదైనటువంటి కరోనా కేసులు కొంత అంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది. వేగంగా కేసుల నమోదు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే ప్రధానంగా ఇటీవల దాదాపు 4 మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గనక అటు కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 3, కేరళలో 2, మొత్తం ఓవరాల్ గా 6 మంది కరోనా వ్యాధి ద్వారా మరణించినట్లయితే కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే డీటెయిల్స్ బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మహారాష్ట్రలో 21 ఏళ్ల యువకుడు కరోనా పాజిటివ్ తో మరణించగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. అయితే అతనికి కరోనా టెస్ట్ చేయగా ఈ యొక్క పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంతో పోలిస్తే గత 2 వేవ్లు, కరోనా ఫస్ట్ వేవ్ అలాగే కరోనా సెకండ్ వేవ్, వాటితో కంపేర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వ్యాధి లక్షణాలు కూడా కొంత తక్కువగా ఉన్నాయి. అంత పెద్దగా సివియర్ గా ఉండేటటువంటి అవకాశం లేదనేది కూడా IMI నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా అటు ఇటీవల దేశవ్యాప్తంగా ఇవాళతో చూసుకుంటే కనుక 1010 కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా కూడా కేరళ రాష్ట్రం నుంచి నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆయా రాష్ట్రాలు కూడా ఇప్పటికే అప్రమత్తమై వ్యాధి ప్రబలకుండా కూడా మరింత ఎక్కువ మందికి చెప్పకుండా కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే గతంలో వచ్చిన కరోనా వేవ్ తో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా మజిల్స్ పెయిన్స్ తో పాటు దగ్గు, జలుబు ఉంటుంది, కానీ ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపడం లేదనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జన సమూహంలోకి వెళ్లే సమయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మాస్క్ ధరించి అలాగే శానిటైజర్ ను కూడా వాడుతూ ఉండాలనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక కరోనా కేసు నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలో ఒక వైద్యునికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో 4 కేసులు నమోదయ్యాయి. 2 రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమై తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దాంతో పాటుగానే ఈ దేశవ్యాప్తంగా ప్రభుత్వన్నటువంటి ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 1010 కేసులు